నమస్కారం, నా పేరు పురు ధావన్ మరియు ఈ వీడియోలో నేను వేసవి రోజుల్లో పేషెంట్స్ అక్కడ అధికారికి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వబోతున్నాను. రోజువారీగా మా ఓపీడీలో పేటించాల్సిన అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి వేసవి విద్యుల గురించి ప్రజల ప్రశ్నలను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. వాటిలో పెద్ద సందర్భాలను పరిగణించి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. కాబట్టి మొదట ఏసీతో ప్రారంభిద్దాం. మీరు ఏసీని పనిచేయాలా లేదా మీరు అది పనిచేయాలనుకుంటే అందువల్ల ఎన్ని తాపములు ఉండాలి. కాబట్టి కిడ్నీ పేషెంట్లకు ఏసీలో పడుకునే వెసులుబాటు ఉంది. పరిస్థితి అంతా ఉంటే రోగికి చల్లగా అనిపించకూడదనేది. ఒక మూత్రపిండం సాధారణ వ్యక్తి కంటే చల్లగా అని అనుభవిస్తుంది. అందుకే మీకు వేడి అనిపోయితే మాత్రమే ఏసీ రన్ చేయాలి. ఏసీ ఉష్ణోగ్రత మరియులో కొద్దిగా తక్కువ ఉండాలి ఇతరుల గది కంటే. అందువల్ల మీ గది ఉష్ణోగ్రత 2627 డిగ్రీల సమీపంగా ఉండాలి. తద్వారా మీకు చల్లగా అనిపించదు. మీరు నిద్రపోయేటప్పుడు దుప్పటిని తీసుకోవడానికి బ్లాంకెట్ తీసుకోవడం వల్ల మీ గది చల్లగా ఉంటుంది. మరియు మీరు ఉష్ణోగ్రతను పెరగాలికి మీరు గుర్తుంచుకోవాలి. దీనిని నేను గుర్తుంచుకునేందుకు మీరు గమనించాలి. మూత్రపిండాల రోగులు తరచుగా అడిగే రెండవ ప్రశ్న: డాక్టర్ గారు, నేను ఫ్రిడ్జ్ నుండి చల్లని నీరు తాగవచ్చా? తరచుగా మనం వాటిని తిరస్కరించాల్సి వస్తుంది. కాబట్టి చల్లని నీరు ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం. We need to understand that even if it's hot outside, drinking cold water from the fridge can lead to two types of complaint. ఒకటి జలుబు, దగ్గు, జలుబు. ఈ రెండింటిలోనూ మనకు జ్వరం వస్తే కెటినిన్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి మన కెటినిన్ స్థాయి పెరగకూడదనుకుంటే మనం ఫ్రిడ్జ్ నుండి చల్లని నీటిని తాగకూడదనుకోవాలి. ఇప్పుడు మీరు వేడి నీరు త్రాగకూడదు అని అర్థం. మీరు చేయాల్సిందల్లా పట్టించబడిన నీటిని తీసుకోవాలి. పీనింద నీరు చాలా చల్లగా ఉంటుంది, కానీ మీ ఉల్లిపాయలు కూడా ఆరిపోవకండి. మనకు అందరి రకాల సమస్యల నుంచి కాపాడటం కలిగింది. కాబట్టి మంచినీళ్లు తాగొచ్చు. చాలా సాధారణంగా అడిగే మూడవ ప్రశ్న పండ్ల గురించి. వేసవిలో ఎన్నో పండ్లు ఉంటాయి. ఒక పండ్లు వాటర్ మెలన్, మామిడి, ఆరెంజ్ మరియు ఇతర అనేక పండ్లు ఉన్నాయి. మరియు రోగి మాట్లాడినట్టుగా మాకు ఈ మరియు అన్నం తినాలని అడుగుతారు. మరియు మేము ఎవరు తినాలో మరియు ఎవరు తినకూడదో ఎంచుకోవాలి. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి అందరికీ ఇష్టమైన మామిడి రాజును పరిచయం చేసుకోండి. ఎవరు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ మామిడి పండ్లను తాకకూడదు. ఎందుకు కాదు? కారణం అని మామిడి పండ్లలో మీరు చూడగల విషయాలు ఏమిటివో: సిట్రిక్ ఆమ్లం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం. ఇప్పుడు చాలా మంది పేషెంట్లు నేను పుల్లటి మామిడి తినకపోతే మధురంగా ఉన్న మామిడి తింటారు అనుకుంటారు. మీరు పులిహోన్న మామిడి లేదా తీపి మామిడి తిన్నా అందులో స్వభావసిద్ధమైన ఆమ్లం ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ శరీరంలో రక్తంలో యాసిడ్ కూడా కలుపుతోంది. మరియు ఈ పరిస్థితిని మనం మెటబాలిక్ అసిడోసిస్ అని పిలుస్తాము. మన శరీరంలో అదనపు ఆమ్లాన్ని ఏ విధంగానైనా తీసుకుంటే, దీన్ని పండ్లతో తీసుకుంటే, అప్పుడు మనం తినే మందులలో ప్రధానంగా సోడియం బైకార్బోనేట్ వంటి మందులు. దాని సమర్థత తగ్గింది. రక్తం యొక్క pH ఆమ్లంగా మారుతుంది. మరియు మెటాబాలిక్ అసిడోసిస్ చాలా వేగంగా పెరగడం ప్రారంభమైనది. కాబట్టి మీరు మామిడి పండ్లను ఏ విధంగానూ తాకకూడదు. మనకు ఎక్కువగా లభించే రెండో పండు పుచ్చకాయ. ఇప్పుడు వాటర్ మెలన్ తేనెతో లేదు, మీరు దానిని తినగలరు. కానీ సమస్య ఏమిటంటే అందులో 90 నీటితో నిండి ఉంది. కానీ యాదృచ్ఛికంగా మూత్రపిండం బాటతోతుంటే మీరు మామిడిలో ఏదైనా కలిపి తీసుకోకూడదు. నీళ్లు తీసుకోవడం తగ్గించాడు. మరి పుచ్చకాయ తింటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అవుతుంది. కాబట్టి ముందు మీరే తీర్పు చెప్పాలి. మీ శరీరంలో ఏదైనా వాపు ఉందా? మీ శరీరంలో వాపు ఉంటే మీరు వాటర్ మెలన్ తినకండి. దీనితో పాటు దీని వెనుక పుచ్చకాయను పూస్తారు. శ్రద్ధ అని కూడా పిలుస్తాము, మస్క్మెలోన్ లేదా నిమ్మకాయ. We will stick to the same category as them. అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. వాపు లేనివారు తినగలరా? మీరు తినవచ్చు. ఎందుకంటే ఇది మీ శరీరంలోకి వెళ్ళదు. ఇది మీ మూత్రపిండాలకు సురక్షితం. ఫ్లూయిడ్ సమస్య ఒక్కటే ఉంది. శరీరంలో నీటి కలిగినట్లయితే మనం నీరు తీసుకోవచ్చు, నీటి పరిమాణాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితిలో మేము ఈ పండ్లను ఉపయోగించవచ్చు. ఇప్పుడు పరిమాణం ముఖ్యం అవుతుంది. ఈ పండ్లను మనం ఇంత మోతాదులో తింటున్నాం. ఇప్పుడు నేను మొత్తం పండ్లు తీసుకున్నాను, నేను తాగాను. ఎందుకంటే జీవక్రియ చాలా వేగంగా జరుగుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి నాకు కావాలంటే నేను తినగలను. కానీ మనం అలా చేయనవసరం లేదు. ఏదైనా పండు తింటుంటే అప్పుడు మీరు దాని మొత్తాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఒక గిన్నెకు మించదు. అంటే మీరు ఒక గిన్నె అని చెప్పవచ్చు. అందులో వచ్చే పండు పరిమాణం అంత ఎక్కువగా తీసుకోవాలి. మీరు దీని కంటే తక్కువ చేయవచ్చు.
ఇప్పుడు మన తదుపరి ప్రశ్నకు వద్దాం. డాక్టర్, ఇప్పుడు వేసవికాలంలో నాకు చల్లని ఏదైనా తాకి కావాలని అనిపిస్తుంది. కాబట్టి నేను కోల్డ్ కాఫీ తాగాలా? నేను చెరకు రసం తాగాలా? నేను లస్సీ తాగాలా? నేను మజ్జిగ తాగాలా? కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి. వేసవికాలంలో మీరు ఏమి తాగవచ్చని మరియు ఏమి తాగకూడదని తెలుసుకోవాలి. కానీ ఎవరు తినడానికి ఏదైనా పదార్థం ఉంటే దానిలో నీరు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల దానిలో కొంత నీటి ఉంటుంది. దాన్ని మనమే చూసుకోవాలి. దాన్ని మన శరీరంలో వేసుకోగలమా లేదా? మేము ఫ్లూయిడ్ ఓవర్లోడింగ్ యొక్క ఏదైనా సంకేతం లేదా లక్షణం పొందినట్లయితే, అంటే శరీరంలో నీరు పెరుగుపోతుంది, మీ ముఖంపై వాపు వస్తుంటే, కళ్ళ కింద వాపు, కాబట్టి మనం ఎవరైనా ద్రవం తీసుకోవడం లేదా తగ్గించాలి అని మీరు అనుకుంటున్నారు, లేదా శరీరం అవసరమైన పరిమాణంలో చేయాలి. అకారణంగా అలా చేయకండి. కారణం మన మూత్రపిండాలు దాన్ని తొలగించడంలో సమస్య అనుభవిస్తాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో మేము చెరకును తీసుకోము, మేము పాలు తీసుకోము, మేము లస్సీ తీసుకోము, మజ్జిగ తీసుకోము, మేము ఏదైనా తీసుకోలేము కాబట్టి దాన్ని తీసుకోకుండా ఉన్నాము. మాకు లిమిట్ లేదు. ఇప్పుడు శరీరం బాగానే ఉన్న పేషెంట్స్ కోసం పరిమితి ఉందని అనుకుంటున్నారు. వాపు లేదు, కట్టె స్థాయి పెరుగుతోంది, యూరియా స్థాయి పెరుగుతోంది, మూత్ర సన్నబగుతుంది. అటువంటి సందర్భాల్లో మనం ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు. మనం దాన్ని కనీసం తీసుకోవచ్చు, కానీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు తీసుకోవాల్సినది ఏమిటి మరియు తీసుకోకూడదు అనే ప్రశ్న ఉంది. కాబట్టి మీరు నిమ్మకాయను దేనిలో ఉంచినా, నిమ్మకాయ కాన్సెప్ట్ మామిడితో సమానం. నిమ్మకాయలో యానం ఉంది. సిట్రిక్ యాసిడ్ ఆస్కార్బిక్ ఆమ్లం. తీసుకోకండి, వదిలేయండి. ఇప్పుడు చెరకు మీకోసం మిగిలి ఉంది. ఇప్పుడు లస్సీ, మజ్జిగ వద్దాం. లస్సీ మరియు మజ్జిగ ఎలా తయారు చేస్తారు? పెరుగు నుండి. పెరుగులో యానం ఉంటుంది. లాక్టిక్ ఆమ్లం. లాక్టిక్ ఆమ్లం శరీరంలో లాక్టిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మెటబాలిక్ అసిడోసిస్. ఇది మనకు సురక్షితమేనా? బహుశా ఇది సురక్షితం కావచ్చు. కానీ మాకు ఎలాంటి అధ్యయనం లేదు. కానీ సైద్ధాంతికంగా మేము అలా అనుకుంటున్నాము. మజ్జిగ మరియు లస్సీ రెండు. కిడ్నీ నింపడం రోగి తీసుకోకూడదు. దీనిపై అధ్యయనాలు వచ్చినప్పుడు అది కిడ్నీలకు ఏమీ హాని కలదని వచ్చింది అని వస్తుంది. అప్పుడు మనం అనుమతించవచ్చు. కానీ నేను మిమ్మల్ని అనుమతించనంత వరకు, వీడియోలో కానీ వ్యక్తిగతంగా కానీ. అందువల్ల మీరు మజ్జిగ మరియు లస్సీ తీసుకోవద్దు. ఇప్పుడు మన తదుపరి విషయానికి వద్దాం. అది కోల్డ్ కాఫీ లేదా ఐస్డ్ టీ. కోల్డ్ కాఫీ లేదా ఐస్డ్ టీ తీసుకోవకండి. ఎందుకంటే అందులో కాఫీ లేదా టీ ఆకులు ఉంటాయి. ఇది శరీరంలో భిన్నంగా ప్రవర్తిస్తుంది, కెఫిన్ కారణంగా. మరి ఆ తర్వాత మనం ఏం చూస్తాం? శోషణలో సమస్య ఉందని. మీరు తినే మందులు, మీరు ఆహారం తీసుకుంటున్నా ఆ ఆహారంలోని ఖనిజాలు మరియు విటమిన్లు, వాటి శోషణం మనం చూడగలిగేది. కాబట్టి మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న రోగులందరికీ టీ ఏ రూపంలో కూడా అనుమతించబడదు. చల్లని టీ వేడి వేడి టీ కాదు. వరి కాఫీని అనుమతించరు. కోల్డ్ కాఫీ వేడి వేడి కాఫీలు లేవు. దాన్ని పూర్తిగా మూసేస్తాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, డాక్టర్, మీరు అన్ని మూసేశారు. మీరు మాకు తాగడానికి ఏదైనా ఇవ్వండి. కాబట్టి మీరు దీన్ని తాగడానికి తీసుకోవచ్చు. కానీ మీరు అది లేదని ఖచ్చితంగా పరిగణించాలి. మరియు ఇది మీ మూత్రపిండాలకు హాని కలిగించదు. కాబట్టి మీరు కొన్ని పనులు చేయవచ్చు. జ్యూస్ తయారు చేస్తే అప్పుడు జ్యూస్ తీసుకోవచ్చు. జలుబును పాలు లేకుండా తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ జ్యూస్ తీసుకోవాలి అనేది ముఖ్యమైన ప్రశ్నగా మారింది. కాబట్టి వచ్చే రసం, గులాబీ పేటలతో తయారు చేయబడిన జ్యూస్ తీసుకోవచ్చు. అందులో ఎందుకు కనిపిస్తుంది? అది చాలా ఉంది. ఇది ప్రిజర్వేటివ్. కాబట్టి మేము దానిని సిఫారసు చేయము. కానీ మీరు నిజంగా అనుకుంటే కొద్దిగా తీసుకోవచ్చు. అంటే మీరు 1 కప్పు లేదా అర కప్పు తీసుకోవచ్చు. ఇంతకంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడు అదనపు రంగు, అదనపు మీరు ప్రిజర్వేటివ్ బాడీలో తీసుకోవచ్చు. మీరు దాన్ని అదనపు చక్కెర శరీరంలోకి తీసుకుంటారు. ఇది మీ మూత్రపిండాలకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇది సిఫారసు చేయబడలేదు. కానీ కొన్ని విషయాలు తక్కువ హాని కలిగిస్తాయి. అంటే సత్తును ఉపయోగించవచ్చు. స్వీట్ సత్తును ఉపయోగించవచ్చు. మేము ఉప్పు తీసుకోము. మేము ఇక్కడ చాలా చక్కెర వేస్తాము. కానీ ఏ సత్తు రెండుగా వస్తాడు. కాబట్టి తక్కువ మొత్తంలో వేడి వాతావరణంలో దీనిని ఉపయోగించవచ్చు. పరిమాణం ముఖ్యం. అంటే 1 కప్పు. దీనికి మించి సత్తును తీసుకుంటే అలాగే ఉంటుంది. మాకు ఫ్లూయిడ్ సమస్య ఉంది. ఇఫ్ యు కన్స్యూమ్ టూ మచ్ ఫ్లూయిడ్, ఇట్ కెన్ కాజ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్. సమస్య రావచ్చు. నా ఉద్దేశం is unable to make decisions for himself అనే విషయాలను చెప్పాను. ఇప్పుడు పేరెంట్స్ నా గురించి సరిగా అర్థం చేయకుండా ఉన్నాడు. ఒకవేళ పొరపాటున అయితే ఏ విషయంలోనైనా ఉప్పు, పంచదార ఎక్కువగా తీసుకుంటాడు. బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. మేము ఈ వీడియో నుండి మీ కాల్వలు అర్థం చేస్తున్నానని ఆశిస్తున్నాను. ఈ వేడి వాతావరణంలో ఏ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, మరియు మనకు కనిపించే గరిష్ట ప్రశ్నలు, వాటన్నింటికీ సమాధానాలు ఇచ్చాను. అయినా మీ మనసులో ఏవైనా సందేహాలుంటే, ఏదైనా అడగాలనుకుంటే, మీ మదిలో ఏవైనా ప్రశ్నలు ఉంటే, దానికి నేను సమాధానం చెప్పలేదు, కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. తర్వాతి వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నమస్తే.